హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏవిఎన్ఎల్ అంటే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి మొత్తం 1213 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి కావాల్సిన అర్హత చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, సిఏ ఇలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ మాత్రం చూసుకుంటే 25,000 నుండి 1,29,000 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ కావాలి, చివరి తేదీ ఎప్పుడు, ఈ వీడియో ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. ముందుగా ఓవర్ వ్యూ చూసుకుంటే ఏ పొజిషన్స్కి అయితే వాళ్ళు విడుదల చేశారని చూస్తే కన్సల్టెంట్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్ అండ్ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేశారు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మనం ఏదైతే పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అబౌట్ ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటే పేరు వచ్చేసి ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అండి. ఏవిఎన్ఎల్ అని షార్ట్ ఫామ్లో అంటారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అంటే ఇది డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటటువంటి కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంటుందండి. దీని యొక్క మెయిన్ బిజినెస్ చూసుకుంటే మనము మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ కానీ, ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్, సపోర్ట్ వెహికల్స్ అండ్ డిఫెన్స్ మొబిలిటీ సొల్యూషన్స్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ డొమెస్టిక్ సెక్యూరిటీ ఏజెన్సీలో తయారు చేసేటటువంటి కంపెనీ అండి. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి యూనిట్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయని చూసుకుంటే మనము తెలంగాణలో అయితే మెదక్లో అయితే దీనికి సంబంధించినటువంటి యూనిట్ అయితే ఉంది. డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మెదక్లో ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటిది. ఇప్పుడు వారు విడుదల చేసిన పొజిషన్స్ కూడా మనము తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకుంటే మనము వారు డిఫరెంట్ యూనిట్స్లలో ఈ పొజిషన్స్ అనేది విడుదల చేశారు. కానీ మనం ముఖ్యంగా మెయిన్గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే మెదక్లో యూనిట్ అయితే ఉందో దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ సంబంధించి 52 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రిక్ మెకానిక్ సంబంధించి చూసుకుంటే కూడా మన మెదక్లో అయితే 29 పొజిషన్స్ ఖాళీలుగా ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ జనరల్గా అయితే చూసుకుంటే 253 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ పొజిషన్లోనే ఎక్కువగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక జూనియర్ టెక్నీషియన్ ఫౌండరీ మెన్స్ చూసుకుంటే 29 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఫార్జన్ అండ్ హీట్ ట్రీటర్ కింద చూసుకుంటే 2 పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్ కింద చూసుకుంటే 99 పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ కింద 21 పొజిషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఓఎంహెచ్ఏ రా మెటీరియల్ హ్యాండింగ్ ప్లాంట్లో అయితే చూసుకుంటే 13 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ పెయింటర్ జనరల్ కింద అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్ కింద 40 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ కింద 39 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఉన్నాయి. మిగతా పొజిషన్స్ అన్నీ కూడా మిగతా యూనిట్స్లలో ఉన్నాయి. మొత్తం అయితే వారు 1005 వేకెన్సీస్ అనేది ఈ బ్రాకెట్లో అనేది వాళ్ళు విడుదల చేశారు. ఈ కేటగిరీలో వచ్చేసి ఇక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా మొత్తం 209 పొజిషన్స్ అనేది విడుదల చేశారు. కాకపోతే మనకు మెదక్లో ఉన్నటువంటి పొజిషన్స్ చూసుకుంటే జూనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ కింద అయితే 3 పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత జూనియర్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్ కింద అయితే 5 పొజిషన్స్ అయితే ఖాళీలుగా ఉన్నాయి. తర్వాత జూనియర్ మేనేజర్ మెకానికల్ కింద 10 పొజిషన్స్ అయితే ఖాళీలుగా ఉన్నాయి. మెటలర్జీ కింద అయితే 1 పొజిషన్ అయితే ఖాళీగా ఉంది. దాని తర్వాత వచ్చేసి డిప్యూటీ మేనేజర్ మెకానికల్, ఇవన్నీ హయ్యర్ పొజిషన్స్ అండి. మెకానికల్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ కింద 1 పొజిషన్ అయితే ఖాళీగా ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే 1 పొజిషన్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవడానికి అయితే మెదక్లో అయితే ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. దాని తర్వాత మనం ఒకవేళ చూసుకుంటే మనము పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాల్సింది మనకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో మన రాష్ట్రాలలో వాటికి చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ మిగతా సంబంధించినటువంటి వాటిని చూసుకుంటే ఎన్టీసీ ఎన్ఏసీ ఇన్ రిలవెంట్ ట్రేడ్లో ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే వారికి ఉండాల్సి ఉంటుంది.
దాని తర్వాత జూనియర్ మేనేజర్ మెకానికల్ పొజిషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఉండాలి. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వారైతే బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారైతే ఉండాలి. ఎలక్ట్రికల్ సంబంధించిన వారు ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారైతే ఉండాల్సి ఉంటుంది వారి బ్రాంచ్. తర్వాత మెటలర్జీకి సంబంధించిన వారు బీఈ బీటెక్ ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక డిప్యూటీ మేనేజర్ మెకానికల్ కింద చూసుకుంటే బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఉండాలి. దాంతోపాటు నాలెడ్జ్ ఇన్ 3D మోడలింగ్ అండ్ 2D డ్రాఫ్టింగ్ యూజింగ్ సాఫ్ట్వేర్ లైక్ సిమెన్స్ ఎన్ఎక్స్ సాలిడ్ వర్క్స్ ఇలాంటి కొన్ని సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్సెస్తో పాటు వారికి అనుభవం ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ కింద చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు సర్వో డ్రైవర్స్, ఎలక్ట్రో మెకానికల్ డ్రైవ్స్, మెటాలాబ్స్, సిమ్యులేషన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ డ్రాయింగ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మోడల్లో ఎవరికైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో, క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వారు ఎవరైతే ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ డిసిప్లిన్లో చేసిన వారు ప్లస్ దాంతోపాటుగా నాలెడ్జ్ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, సర్వో డ్రైవ్స్ అండ్ సెన్సర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మెటలాబ్స్, సిమ్యులేషన్స్లో ఎవరికైతే ఉంటుందో డిజైరబుల్ నాలెడ్జ్ వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్ అయితే మన మెదక్ నుంచి అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరికైతే ఈ పొజిషన్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉందని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే వారైతే అప్లై చేసుకుంటే ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ వారు కోర్ ఇప్పుడు ఏదైతే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ చెప్పానో దాంతోపాటు వారు బ్రాంచెస్ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. అది వచ్చేసి డిసిప్లిన్స్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ బై ద ఏవిఎన్ఎల్. దీనికి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్లో సంబంధించినటువంటి సబ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ కింద అయితే అప్ టు 30 years వరకు మ్యాక్సిమం ఉంటుంది. 55 years వరకు మ్యాక్సిమం విత్ ఆల్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు 55 years వరకు అయితే ఫర్ ఆల్ కేటగిరీస్కి అయితే వారు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో దానితో చూసుకుంటే మాత్రం ఈ ఏజ్ లోపు వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్ అండ్ కన్సల్టెంట్ వారు అయితే బిలో 65 years ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ రిలాక్సేషన్స్ అండ్ ఏజ్లో ఉన్నవారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 25 July 2026 వరకు అయితే ఉంటుంది. ఈ డేట్ని మాత్రం మీరు చూసుకోవాలి, మీ ఏజ్ లిమిట్ అనేది చూసుకొని చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అవి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. తర్వాత పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే మనం జూనియర్ టెక్నీషియన్కి అయితే ముందుగా 21,000 అనేది బేసిక్ పే ఉంటుంది. టోటల్ కన్సాలిడేటెడ్గా మనకు వచ్చేసి మిగతా అలవెన్సెస్తో చూసుకుంటే 25,000 రూపీస్ ప్లస్ 50 రూపీస్ అనేది వస్తుంది. జూనియర్ మేనేజర్ కింద 30,000 రూపీస్ ఉంటుంది. కన్సాలిడేటెడ్గా 34,500 ఐడిఏ అనేది ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్కి అయితే 45,000 వరకు ప్లస్ ఐడిఏ అనేది ఉంటుంది. డిప్యూటీ మేనేజర్కి అయితే 55,000 ప్లస్ ఐడిఏ అంటే అలవెన్సెస్ అండి, అవి కూడా వస్తాయని చెప్తున్నారు. సీనియర్ మేనేజర్ కింద 76,500 ప్లస్ ఐడిఏ. డిప్యూటీ జనరల్ మేనేజర్కి అయితే 87,000 ప్లస్ ఐడిఏ ఉంటుంది. అడిషనల్ జనరల్ మేనేజర్కి అయితే 1,08,000 ప్లస్ ఐడిఏ ఉంటుంది. కన్సల్టెంట్ పొజిషన్స్ వరకు అయితే 1,29,000 ప్లస్ ఐడిఏ అనేది ఉంటుంది. అలవెన్సెస్ చూసుకుంటే మనకు ఐడియా అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్సెస్ ఐడియా ఏవైతే ఉన్నాయో యాజ్ అప్లికేబుల్గా ఉంటుంది. స్పెషల్ అలవెన్స్ కింద 5% ఆఫ్ బేసిక్ పే ఉంటుంది. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, కన్వెన్స్ అండ్ మొబైల్ ఛార్జెస్ కింద 3,000 రూపాయలు ఇస్తారు ఫర్ ఆల్ పొజిషన్స్కి. యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది 3% కింద జరుగుతుంది. ఎర్న్డ్ లీవ్ అనేది 18 days పర్ యానం ఉంటుంది. 18 రోజులు పర్ యానం కింద ఇస్తారు, అంటే 1.5 day పర్ మంత్ కింద ఇస్తున్నారు. క్యాజువల్ లీవ్స్ అయితే 10 days ఉన్నాయి. పిఎఫ్ అనేది కూడా వారు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ అనేది పర్ యానం కింద ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకుంటే నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉందో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి అయితే 300 రూపాయలు నాన్ రిఫండబుల్ కింద ఉంటుంది. మిగతా వారికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అయితే వారు అడగడం లేదు. ఈ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేయాలి. ఈ
రిఫండ్ అనేది ఒకసారి పేమెంట్ చేస్తే మాత్రం రిఫండ్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ అనేది చేయరు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరినీ కూడా స్క్రీనింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి నో రిటర్న్ టెస్ట్ అండి. ఫర్ సీనియర్ మేనేజర్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్ అండ్ కన్సల్టెంట్ పొజిషన్స్కి అయితే ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ CBT టెస్ట్ అనేది ఉండదు. మిగతా పొజిషన్స్కి అయితే CBT టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు వారు, నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్ కానీ CBT టెస్ట్ అనేది వారు క్వాలిఫై అవుతారో దానికి ఇంటర్వ్యూకి మాత్రం పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అది జూనియర్ టెక్నీషియన్ లెవెల్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్స్కి అప్లై చేసే వారికి మాత్రం ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుందని చెప్తున్నారు వారు. తర్వాత జూనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది ప్రాక్టికల్గా కండక్ట్ చేస్తారు. రెస్పెక్టివ్ లొకేషన్స్లో యూనిట్స్లో అయితే వాళ్ళకు చేస్తారు. దాన్ని బట్టేసి సూటబుల్ అండ్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. మెరిట్ ఈజ్ డిసైడెడ్ సోల్లీ అండ్ రిటర్న్ టెస్ట్ మార్క్స్. ఇది అనేది ఒక పార్టిసిపేషన్ టెస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మాత్రం అండ్ సెలక్షన్ అనేది జరిగేది మాత్రం రిటర్న్ టెస్ట్ మార్క్స్ మీదనే జరుగుతుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ వారికి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అది ఎలా అంటే టెక్నికల్ నాలెడ్జ్ మీద, వారికి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రైర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇనిషియేటివ్ అండ్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ సంబంధించినటువంటి ఇది కొంచెం హయ్యర్ పొజిషన్స్ కాబట్టి దాని విధంగానే వారికి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అది 50 మార్క్స్ అనేది ఉంటుంది. వెయిటేజ్ 15% అనేది ఉంటుంది. మెరిట్ డిసైడెడ్ ఆన్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద అనేది జరుగుతుంది. ఇక సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, కన్సల్టెంట్ వరకు అయితే ఎంగేజ్ టు ద వేరియస్ అసెస్మెంట్స్ పారామీటర్స్ అంటే వారి యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి యొక్క ఎక్స్పర్టైజేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజేషన్, తర్వాత నాలెడ్జ్, వారికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎలా ఉందో వీటన్నిటిని కూడా ఇంటర్వ్యూలో అనేది వారు కండక్ట్ చేస్తారు. కానీ అది వచ్చేసి మాత్రం అవడిలో, చెన్నైలో మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. దాని తర్వాత మెడికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే సెలక్షన్ అనేది జరుగుతుందో మెడికల్లీ ఫిట్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్కి వచ్చేసి ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. అది వెబ్సైట్లో, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పబ్లిష్ అనేది చేస్తారండి. పబ్లిష్ అనేది వాళ్ళు చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. అది మ్యాక్సిమం 100 మార్క్స్ అనేది ఉంటుంది. 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. పార్ట్ ఏ అండ్ పార్ట్ డి అనేది చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ మాత్రం లేదు. అన్ని ఆన్సర్లు కూడా మనము ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ సంబంధించినటువంటి టెన్షన్ కూడా ఉండదు. వెయిటేజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎలా తీసుకుంటారంటే జూనియర్ టెక్నీషియన్స్కి అయితే 100% వెయిటేజ్ తీసుకుంటారు. అండ్ జూనియర్ మేనేజర్స్కి అయితే 85% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే 15% అనేది ఇంటర్వ్యూలో తీసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి నో రిటర్న్ ఎగ్జామ్ ఫర్ సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ అడిషనల్ జనరల్ మేనేజర్ అండ్ కన్సల్టెంట్కి నేను ముందుగానే చెప్పాను. వీరికైతే ఎటువంటి టెస్ట్ అనేది ఉండదు. వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్లీ ఇంటర్వ్యూ బేస్ చేసుకునే ఉంటుంది అండ్ ప్రజెంటేషన్, ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్ కింద ఉంటుంది. ఈ CBT టెస్ట్కి అయితే వచ్చేసి వారు 2 hours ఆఫ్ టైం ఇస్తున్నారు. పార్ట్ ఏలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అది చూసుకుంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, QA, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 50 క్వశ్చన్స్ అడుగుతారు. దానికి సంబంధించిన మార్కులు అయితే 50 మార్కుల వరకు పేపర్ అనేది ఉంటుంది. ఇక పార్ట్ బి సబ్జెక్ట్ పేపర్ అంటే ఇది మెయిన్గా రిలవెంట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. జూనియర్ టెక్నీషియన్ కింద క్వశ్చన్స్ ఫ్రమ్ NCVT సిలబస్ రిలవెంట్ ట్రేడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ అది కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అనేది ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్ పొజిషన్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అది మీ యొక్క రిలవెంట్ డిసిప్లిన్లో క్వశ్చన్స్ అనేది 50 క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ దానికి కూడా 50 మార్క్స్ అనేది ఇస్తున్నారు. దాని తర్వాత వచ్చిన కంబైన్ టోటల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 2 hours టైం అనేది ఉంది. ఇక టెస్ట్ సెంటర్స్ అనేది చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉంది ఈ టెస్ట్ సెంటర్ అనేది. తెలంగాణ వారైనా కానీ, ఆంధ్రప్రదేశ్ వారైనా కానీ ఈ పొజిషన్స్కి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి టెస్ట్ సెంటర్ అనేది అప్లై చేసుకునేటప్పుడు సెలెక్షన్ చేసుకొని ఇక్కడికి వచ్చి రాయేసుకోవచ్చు. ఇక సిలబస్ అనేది కూడా వారు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. అది అలాగే వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. మీరు ఒకసారి అవి ఎవరైతే రిలవెంట్ కోర్స్కి రెస్పెక్టివ్ కోర్స్కి అప్లై చేస్తున్నారో వారన్నీ కూడా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు కూడా అక్కడ ట్యాబ్ ఉంటుంది, అది నేను చూపిస్తాను మీకు ఎలా అనేది. అక్కడి నుంచి కూడా
సిలబస్ అనేది కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాల్సింది మనం అప్లై చేసే ముందు చూసుకుంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కావాలి. దాంట్లో ఉన్న పేరును డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే కేటగిరీలు అప్లై చేస్తున్నారో వారు కానీ పీడబ్ల్యూబీడీ అప్లై చేస్తున్నారో వారి యొక్క సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓబీసీ వారికి అయితే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి సంబంధించి అది లేటెస్ట్ది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి లేయర్లో వారు ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వారి సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి కావాల్సి చూసుకుంటే ఎన్టీసీ అండ్ ఎన్ఎస్సి సర్టిఫికేట్ మాత్రం నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సిటివిటి అండ్ రిలవెంట్ ట్రేడ్ ఫర్ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ అనేది అప్లికేబుల్ మాత్రమే ఉంటుంది. వేరే సర్టిఫికేట్స్ అనేది తీసుకోరు ఈ ఎన్టీసీ అండ్ ఎన్ఎస్సి సర్టిఫికేట్కి వచ్చేసి. ఇక బ్యాచిలర్ డిగ్రీ ప్రొవిజనల్ అండ్ ఫైనల్ సర్టిఫికేట్నే కన్సిడర్ చేస్తారు ఫర్ అదర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి. ఇక అడిషనల్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ చూసుకుంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్ ప్రూఫ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్, మార్క్ షీట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కేటగిరీ సర్టిఫికేట్, అప్రెంటిస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వారు ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించిన సర్టిఫికేట్. ఇక లాస్ట్గా చూసుకుంటే మనం హౌ టు అప్లై అనేది చూసుకుంటే ముందుగా అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ వారు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు అది ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ కూడా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఒకసారి రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఫీజ్ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పేమెంట్ అనేది పేమెంట్ గేట్వే ద్వారా వెళ్ళేసి ఓన్లీ ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్కి అదే రిఫరెన్స్ కింద ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మాత్రం యాక్టివ్గా ఉండాలి. ఏ రిఫరెన్స్ ఉన్నా, ఏ కమ్యూనికేషన్ ఉన్నా మీ ఒక మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికే వస్తాయి. కాబట్టి మీరు అప్లై చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఈ నెంబర్స్ అనేది ఇవ్వడం చూసుకోవాల్సి ఉంటుంది. మీకేమన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఏం చేయాల్సి అంటే హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది కూడా వారు ఇచ్చేసారు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని కూడా మండే టు ఫ్రైడే రోజు కాల్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉండి ఎక్కడైనా టెక్నికల్లీ మీకు ప్రాబ్లం అవుతుంది అప్లై చేసేటప్పుడు అనుకుంటే మాత్రం తర్వాత మీరు కాలింగే కాకుండా ఈమెయిల్ ద్వారా కూడా పంపించడం అనేది జరగచ్చు. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అనేది మీకు ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది 11th July 2026 నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th July 2026 వరకు మాత్రం టైం ఉంది. కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పాన్ ఇండియా నుంచి అప్లై చేసేటటువంటి పొజిషన్స్ కాబట్టి సర్వర్ మీద లోడ్ ఉంటుంది. మీకు లాస్ట్ టైంలో లాస్ట్ మినిట్స్లో ప్రాబ్లం అవుతుంది సర్వర్ లోడ్ అవ్వడానికి. కాబట్టి వెంటనే క్వాలిఫికేషన్స్ ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి, డిలే మాత్రం చేయకుండా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది యొక్క టెన్యూర్ ఏంటి, ఈ పొజిషన్స్కి టెన్యూర్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి టెన్యూర్ అండి. ఇనిషియల్గా 1 year అనేది మాత్రమే తీసుకుంటారు. తర్వాత ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అది కూడా ఎక్స్టెండబుల్ బై 3 more years వరకు చేస్తారు. మ్యాక్సిమం 4 years వరకు ఉంటుంది. తర్వాత మ్యాక్సిమం టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా పెంచవచ్చు. అది కూడా ఆర్గనైజేషన్ యొక్క దాని యొక్క రైట్ ఉంటుంది, వారి యొక్క డెసిషన్ మీద చేసుకొని అది పెంచవచ్చు. కానీ అది క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ రిక్వైర్మెంట్ బట్టి మాత్రం చేస్తారండి. ఇది మాత్రం రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అయితే కాదండి. ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ అండ్ స్పెసిఫిక్ పీరియడ్ వరకు ఉండేటటువంటిదే ఇది. ఇక లొకేషన్ ఆఫ్ పొజిషన్స్ నేను చెప్తున్నాను, ముందుగానే చెప్పాను కూడా మీకు. మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వారు మాత్రం అప్లై చేసేవారు ఎవరైనా కానీ ఇది మెదక్లోనే పోస్టింగ్ అనేది జరుగుతుంది.
ఇక ఎలా అప్లై చేయాలని చూసుకుంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. avnl.co.in అనేది అఫీషియల్ వెబ్సైట్. దీన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు వచ్చేసి ఆఫరింగ్స్ అనేది ఉంది కదండి. ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఉంది. మీరు ఇది ఒకవేళ క్లిక్ చేసేదంటే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వారు ఈ విధంగా మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వారు ఇచ్చారో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా చదువుకోండి. ఇది ఇక్కడ వారు ఇచ్చారు, లింక్స్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేస్తే మాత్రం మీకు నోటిఫికేషన్ ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మీకు ఓపెన్ అనేది అవడం జరుగుతుంది. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. కానీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను మీకు సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఎటువంటి పాయింట్స్ మిస్ చేయకుండా మీకు క్లియర్గా ఇప్పటివరకు నోటిఫికేషన్ చూపించాను. తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే టు రిజిస్టర్ అనేది ఇక్కడ బటన్ ఉంది కదండి. మీరు క్లిక్ చేస్తే మాత్రం ఈ యూజర్ ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ముందుగా జనరేట్ ఓటీపీ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసుకొని క్యాప్చర్ చేసుకుంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి లాగిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ జనరేట్ చేశారు కదా, దాంతో మీరు ఇక్కడ ఇచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది కూడా పేమెంట్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకొని మీరు ఫ్యూచర్కి సంబంధించి అది ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియోకి అయితే మాత్రం మీరు లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ జాబ్కి సూటబుల్గా ఉన్నారో, ఆపర్చునిటీ ఉన్నదనుకుంటే మాత్రం వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.